సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ సృష్టి సమస్తం శక్తి స్వరూపం. అటువంటి జగన్మాత ముగురమ్మల రూపంలో ఈ కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి వేంచేసింది. విజయవాడ కనకదుర్గమ్మ కోటి దీపోత్సవ వేదిక మీద కనుల పండుగ దివ్య భవ్య కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకోబోతోంది. అలాగే విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు సిరులు కురిపించేందుకు వేంచేసింది. ఇక బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు విద్యా బుద్ధులు అనుగ్రహించేందుకు కొలువుదీరింది. అటువంటి ముగురమ్మలకు మనమంతా భక్తి శ్రద్ధలతో కోటి కుంకుమార్చన నిర్వహించుకుందాం. సకల సౌభాగ్యాలను పొందుదాం. కోటి కుంకుమార్చనను ప్రారంభించుకునే ముందు ఆ ముగురమ్మలకు స్వాగత జేజేలు పలుకుదాం. జై జగన్మాతకు. అందరూ రెండు చేతులను నమస్కరిస్తూ అమ్మకు జేజేలు పలుకుదాం. జై జగన్మాతకు, జై జగన్మాతకు, జై ముగురమ్మల మూలపుటమ్మకు. విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి వారు వేదికపైకి వేయించేశారు. అలాగే సాక్షాత్తు ముగురమ్మల మూలపుటమ్మ ఆ కనకదుర్గమ్మ ఈ కోటి దీపోత్సవ వేదికపైకి వేయించేస్తున్నారు. అందరూ భక్తిపూర్వకంగా ఒక్కసారి జై దుర్గా మాతకు, జై దుర్గా మాతకు, జై దుర్గా మాతకు. సకల విద్యలకు అధిదేవతైన ఆ సరస్వతి అమ్మవారు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు తదుపరి వేదికపైకి వేయించేయబోతున్నారు. సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం సుభిక్షం గంగాంగం దివ్యలింగం హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారః సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అర్చక స్వామిని ప్రారంభించవలసిందిగా మనవి. ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం మృత్యుమ్నాయ నమః, ఓం మధురుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ధనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ ఒక్కసారి అందరూ చేతులు పైకెత్తి విజయవాడ ఆ దుర్గా అమ్మవారి ఇంద్రకీలాద్రి పర్వతం రావాలి. ఓం జనాః ఓం తపాః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మమ జ్యోతిరసోమృతం బ్రహ్మవోద్భవస్వరం మమ ఉపాత్తాత్ ఋతుక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరం కూడా ఒక్కసారి ఆ విజయవాడ దుర్గా అమ్మవారికి జై చెప్పి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జై జై విజయవాడ దుర్గా అమ్మవారికి, విజయవాడ దుర్గా మాతాకి, కనక దుర్గా మాతాకి.
ఇంద్రకిలాద్రి పర్వతాలు రావాలి, చేతులు పైకెత్తాలి, విజయవాడకు చేరాలి. మీ నమస్కారం గట్టిగా చెప్పాలి. జై జై విజయవాడ కనకదుర్గా మాతాకి. మీ అందరికీ కూడా పసుపును అందించాలి. పసుపుతో గౌరీదేవి తయారు చేసుకోండి. పసుపు గౌరీదేవి కుంకుమార్చన కుంకుమార్చన చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క తల్లిని కూడా పసుపు ఇచ్చారు మీకు. ఆ పసుపుతో గౌరీదేవిని చేసి మీ ముందు పెట్టుకుని మీకు ఇచ్చిన కుంకుమతో కుంకుమార్చన చేస్తూ ఉండాలి. విజయవాడ నుంచి స్వయంగా వచ్చినటువంటి ఆ పండితులు మన చేత ముందుగా దుర్గా అమ్మవారికి, ఆ కనకదుర్గా అమ్మవారు మీ ముందు ప్రత్యక్షంగా ఉన్నారు. ఆవిడ ఈ కార్తీక మాస వేళ మనల్ని కూడా అనుగ్రహించడానికి, అద్భుతమైనటువంటి విజయాలను అందించడానికి, పేర్లలోనే విజయవాడ, కనకదుర్గ, విజయదుర్గ, హేమదుర్గ, ఇలా ఎన్నో పేర్లున్నాయి ఆవిడకి. దుర్గా అంటేనే విజయానికి, బాధలను తీసేసేది, కష్టములను తీసేసేది. కాబట్టి దుర్గా అమ్మవారి యొక్క కుంకుమార్చన ప్రారంభమవుతోంది. తల్లులంతా పసుపుతో గౌరీదేవిని చేసి మీ ముందు పెట్టుకుని కుంకుమతో కుంకుమార్చన ప్రారంభమైనప్పుడు మీకు చెబుతారు. ఆ సమయంలో కుంకుమతో అర్చన చేస్తూ ఉండండి అమ్మా. అమ్మ అందరూ కూడా సంకల్పం జరుగుతోంది. ఒక్కసారి అందరూ కూడా మీ గోత్రాన్ని స్మరణ చేయండి. గోత్రోద్భవస్య, పేరు చెప్పుకోండి. గోత్రం చెప్పిన తర్వాత అందరూ కూడా చెప్పండి. మమ, అస్మాకం. సంకల్పం జరుగుతోంది. అందరూ చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలి. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవత ఉద్దిశ్య మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రకీలాద్రి పర్వత స్థిత శ్రీ దుర్గా అంబ దేవత అనుగ్రహ ప్రసాదేన మమ దీర్ఘ సౌమంగళ్య శుభ ప్రాప్త్యర్థం మమ శరీరే వర్తమాన వర్తిష్యమాణ దశాయాం శరీర ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థం శ్రీ దుర్గా దేవి దేవత ప్రీతయే యథాశక్తి కుంకుమార్చన ఆఖ్యం కర్మ కరిష్యే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. విఘ్నధ్వాం నివారణే నదరణే నాగవీయవ్యవాడ్ విఘ్నం వ్యాళకుల ప్రముచ్చకరణ భుజ్జాన విఘ్నోత్తుంగగిరి ప్రబోధనకరీ నాగ్దింభోద్భవ విఘ్నాఘౌఘగణ ప్రచండ భవన విఘ్నేశ్వర పాదున. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. తదా ధ్యానము అందరూ కూడా దుర్గా అమ్మవారి ధ్యానం జరుగుతోంది. రెండు చేతులు పైకెత్తి ఆ విజయవాడ దుర్గా అమ్మవారిని మనస్సులో స్మరణ చేసుకుంటూ అమ్మవారి ధ్యానం చేయండి. ఇంద్రకీలాద్రి పర్వతాలు రావాలి, చేతులు పైకెత్తాలి, దుర్గా అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండాలమ్మా. హేమాభాం పీతవస్త్రాంకారాకాలితల సత్తేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సునతాం సర్వసంపత్ప్రదాత్రీం మాతృం మే మధుగైడ భగ్నమేష ప్రాణాపహారోద్యమే హేలాన్విత ధూమ్రలోచనావధే హే చండముండార్దిని
निःशेषीकृतरक्तबीजदनुजे नित्येन शुम्भापहे शुम्भध्वंसरसंहरा सुदुरितं दुर्गे नमस्तेऽम्बिके कल्लाल्लाल्लसितामृताब्धिलहरी मध्ये विराजन्मणिद्वीपे कल्पकवाटिका परिवृते कादम्बवाट्युज्ज्वले रत्नस्तम्भसहस्रनिर्मितसभा मध्ये विमानोत्तमे चिन्तारत्नविनिर्मिते जननिते सिंहासनं भावये कनदुर्गाम्बायै नमो नमः सिंहासनं समर्पयामि येणाङ्कानलभानमण्डले श्रीचक्रमध्यस्थितां बालार्कच्युतिभासुराङ्गरदलैः पाशङ्कुशो बिभ्रतीं चापम्बा नाम विप्रसन्नवदनां कौसुम्भवर्णां सुखां त्वां चन्द्रकलावतं समकुटां चारुस्मितां भावये दुर्गे कात्यायनी देवी शाम्भवी शङ्करप्रिये मया भक्त्या कृता पूजा ग्रहाणत्वं सुरेश्वरी दुर्गाम्बायै नमो नमः आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि शुद्धोदकस्नानम् ॐ हिरण्यवर्णां हरणीं सवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां आवह जातवेदो लक्ष्मीं यस्यां हिरण्यं विन्देयङ्गामस्त्वं పురుషానాం పరమ పవిత్రమైన కార్తీక మాస వేళ ఫలోదకస్నానం మహాద్భుతమైన రోజున మనం విజయవాడ మీ ముందున్నట్టుగా భావన దుర్గని అర్చిస్తే కష్టములు దూరం అవుతాయి, భయములు పోతాయి, అద్భుతమైన విజయములు కలుగుతాయి. మీకు పరమ భక్తితో కార్తీక మాస శుభవేళ అందరూ కూడా పరమ భక్తితో చేయండి. టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రపంచమంతా భక్తులంతా మీ యొక్క అర్చనను అర్చిస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ పూజా ద్రవ్యాలు అందించాలి. విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఓం దుర్గాయై నమః. అమ్మా కనకదుర్గా అమ్మవారికి కోటి కుంకుమల్ని మనం అర్పించాం. గట్టిగా మళ్ళీ ఒక 5 మార్లు దుర్గా అమ్మవారికి నమస్కారం చేసి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఒకసారి రావాలి, గట్టిగా చెప్పాలి. ఓం దుర్గాయై నమః. విజయవాడ కొండ ముందున్నట్టుగా భావించి శిరస్సు వంచి మీరు నమస్కారం చేయండి. ఆ దుర్గా అమ్మని ఏమైనా కోరికలుంటే కోరికలన్నీ కోరుకోండి. అందరం కూడా ఆ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసింది. ఇక విశాఖపట్నం నుంచి కనక మహాలక్ష్మి, ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, మహాకాళి, మహాలక్ష్మి దగ్గరికి వచ్చాం. అందరికీ మనకి కావలసినదే ధనం మూలమిదం జగత్తు అని. లక్ష్మి కావాలి అనేవాళ్లే ఉంటారు దాదాపుగా. లక్ష్మి వద్దు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కావాలి అన్నవాళ్ళు చూద్దాం, 2 చేతులు పైకెత్తండి. ఎంత ఎత్తితే అంత వచ్చేస్తుంది ధనం. అందరికీ కావాలా? లక్ష్మి యొక్క అనుగ్రహం మనకు కావాలి అనే మాటని విశాఖపట్నం దాకా వినపడి ఆ కనక మహాలక్ష్మి స్వయంగా వచ్చి అష్టైశ్వర్యాల్ని మీకు ప్రసాదించాలని మన వేదికకు వచ్చి మనందరినీ అనుగ్రహిస్తోంది. మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యం కుంకుమ, పరమ పవిత్రమైన కుంకుమను మీకు ఏర్పాటు చేశారు. ఆ కుంకుమని గౌరీదేవి పైన లక్ష్మీ రూపకంగా అర్చిస్తూ ఈ 3 వేళ్లతో అర్చిస్తూ ఉండండి. ఆ విధానాన్నంతా స్వయంగా విశాఖపట్నం నుంచే వచ్చారు పండితులు, వారే స్వయంగా మనతో అర్పింప చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ సంకల్పాన్ని, ధ్యానాన్ని చెప్పి మనం లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేద్దాం. జై చెప్పి జై జై మహాలక్ష్మీ మాతాకి. ఎప్పుడు జై చెప్పినా కొండలు రావాలి, కొండంతా మనకి రావాలి కదా కోరికలు. జై జై కనక మహాలక్ష్మీ మాతాకి, మహాలక్ష్మీ మాతాకి. శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పూర్వోక్త సంకల్ప విధానేన యజమాన్యస్య మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం
అయ్యా అందరూ కూడా దయచేసి చెప్పాలి. మమ ధర్మపత్ని సమేతస్య కుటుంబస్య భ్రాతృకస్య బాంధవస్య సహ ఆశ్రిత అంగస్య క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ వసతి గృహే అష్టలక్ష్మి నివాస మహాలక్ష్మి మహాకాళి రూపిణి సరస్వతి సన్నిధానో సాగర తీర విశాఖపట్టణ మహాలక్ష్మి దేవత విశేష యథాశక్తి సంభవిత కాలేన సంభవిత ద్రవ్యేణ సంభవద్భిరు ఉపచారైశ్చ యథాశక్తి విశేష సౌమంగళ్య శుభ ప్రాప్త్యర్థం కుంకుమార్చనం కరిష్యే. అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో తలుచుకుని నమస్కారం చేయండి. జాయేత్ లక్ష్మీం ప్రహసితముఖీం లక్ష్మీదేవి చేతులు జోడించి ఆ సాగర తీరం నుంచి మనకు విచ్చేసింది. ధ్యానం చేయండి లక్ష్మీ అమ్మవారిని. ఆ విశాఖపట్నానికి కనపడాలి మీ చేతులు పైకెత్తి ధ్యానం చేయాలి. కనక మహాలక్ష్మి చూపంతా మీ అందరి మీద పడాలి. అష్టైశ్వర్యాలు మీకు ప్రసాదింప చేయాలి. అష్టైశ్వర్యాలన్నీ మీ ఇంటికి నడయాడాలి. నడుచుకుంటూ ధనలక్ష్మి వచ్చేయాలి. ధ్యానం చేయండి మనస్ఫూర్తిగా. వరదాస్తాం పద్మసింహాసనస్తాం కనక కమల యుగ్మాం ప్రోల్లసత్పాణిపద్మాం అపరిమిత తనుమధ్యాం కుంభి కుంభస్తనాఢ్యాం మృదుల జఘన శోభాం రాజ్యలక్ష్మీం నమామి. యావత్ ప్రపంచంలో అమ్మవారికి నమస్కారం మొట్టమొదటిగా చేసేసుకోండి. అమ్మవారు విశాఖపట్నంలో సముద్ర తీరంలో కనక మహాలక్ష్మిగా స్వయంభూమూర్తి ఆవిర్భవించి ఉన్నారు. మానవులే కాదు దేవతలు కూడా సేవిస్తారు అనడానికి నిదర్శనంగా అమ్మవారు స్వయంభూమూర్తిగా శాంతమూర్తిగా పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు అనబడే అటువంటి పంచభూతములు కూడా సేవించే విధంగా అమ్మవారు ఇక్కడ ఉంటుంది. కాశ్మీర్లో ఉన్నటువంటి మహాలక్ష్మి, కొల్హాపూర్లో ఉన్నటువంటి మహాలక్ష్మి, విశాఖపట్నంలో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి, ఈ మూడు కూడా స్వయంభూమూర్తులు. మిగిలిన అనేక రకాలైనటువంటి మూర్తులన్నీ కూడా విశాఖపట్నంలోనే కాదు చాలా జాగాల మహాలక్ష్మి ఆంధ్రాలు మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాలన్నీ కూడా దేవతా ప్రతిష్ఠ అయి దేవతా నిర్మితమైనటువంటి దేవాలయాలు. ఈ మూడు కూడా స్వయంభూమూర్తులు. విశాఖపట్నం సాగర తీరంలో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారు, కొల్హాపూర్లో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు, కాశ్మీర్లో ఉన్నటువంటి వైష్ణవి అమ్మవారు, ఈ మూడు కూడా అమ్మవారు ముగ్గురు కూడా ఈ మహాలక్ష్మి స్వరూపంగా శాంతమూర్తిగా నిలిచినటువంటి స్వయంభూమూర్తులు, మహాలక్ష్మి అంశ. అట్ట మహాలక్ష్మి అమ్మవారు మీ అందరికీ కూడా ఆయురారోగ్యములు సకల సౌమంగళ్యములు సౌమ్యాని సుగంధిని సువర్ణ పుష్ప సౌమంగళ్యదూర్ణ పూజ సమాప్త. జై జై కనక మహాలక్ష్మి మాతాకి. ఇంకా గట్టిగా చేతులు పైకెత్తాలి. అమ్మవారికి నమస్కారం చెప్పాలి. జై జై కనక మహాలక్ష్మి మాతాకి. గట్టిగా చెప్పాలమ్మా. కంఠం ఇక్కడి నుంచి విశాఖపట్నం దాకా వినపడాలి. సముద్రం అలల్లో ఏమన్నా వినపడకపోతే మనకు కష్టం కదా, రావాలి కదా, ఐశ్వర్యం రావాలి కదా. ఆ సముద్ర అలల కంటే ఈ సమయంలో లక్ష్మీదేవిని ఎవరెవరు ఎంతమంది పిలుస్తున్నారో ప్రపంచంలో అయినను మన గొంతు
పక్కపక్క వినిపించాలి. మన ఇంటికి నడయాడుతూ రావాలి. గట్టిగా చెప్పండి, కట్టమెవరు దాచద్దు. అప్పుడు అమ్మ కూడా ఏ ధనాన్ని దాచదు, అంతా మీ వైపే పంపిస్తూ ఉంటుంది. గట్టిగా చెప్పండి, జై జై కనక మహాలక్ష్మీ మాతాకి, ధనలక్ష్మీ మాతాకి, విద్యాలక్ష్మీ మాతాకి, భాగ్యలక్ష్మీ మాతాకి, సంతానలక్ష్మీ మాతాకి, విజయలక్ష్మీ మాతాకి, గజలక్ష్మీ మాతాకి, ధైర్యలక్ష్మీ మాతాకి, అష్టలక్ష్మీ మాతాకి. 8 వారు చప్పట్లు కొట్టండి. అలాగే లక్ష్మీ అష్టలక్ష్ములు కదా. జై జై కనక మహాలక్ష్మీ మాతాకి. శిరస్సు వంచి ఆ కనక మహాలక్ష్మీ మాతాకి నమస్కారం చేయండి. అమ్మవారికి లక్ష్మీ అనుగ్రహం మీ ఇంట కలిగి ఆ అష్టలక్ష్ములు మీ నట్ట ఇంట నడయాడాలని, లక్ష్మీప్రదమై ఉండాలని మీ మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకోండి. టీవీ వీక్షిస్తున్న ప్రపంచమంతా ఉన్న ప్రేక్షకులంతా ఆ టీవీ ముందు కూడా లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేయండి. ఈవేళ ఆ క్షేత్రాలకే మనం వెళ్ళినా ఇంత ప్రశాంతంగా దర్శనం అయితే జరగదు. మన అదృష్టం. ప్రతి సంవత్సరం చేస్తున్న కోటి దీపోత్సవ మహాయజ్ఞం యొక్క ఫలితం ఏదైనా ఉందా అని ఎవరైనా అడిగితే ఇది చెప్పొచ్చు మనం. మన యజ్ఞ ఫలితం దేవతలే దిగి వచ్చి దర్శనమిస్తున్నారు. పూర్వం తపస్సు చేస్తే దిగి వచ్చారు. ఇప్పుడు మనం దీప యజ్ఞాన్ని, కోటి దీపోత్సవాన్ని చేస్తే ఒక్కొక్క దేవత తపస్సుకు మెచ్చి వచ్చినట్టుగా వస్తూ ఉన్నారు. అది మీ భక్తి, మనందరి భక్తి, మనందరి యొక్క శక్తి. జై జై మహాలక్ష్మీ మాతాకి. ఇక దుర్గా అమ్మవారు అయింది. శక్తి కావాలి కాబట్టి శక్తిని చేశాం. వెంటనే ధనం కావాలి కాబట్టి, సంతోషం ఆనందం కావాలి కాబట్టి లక్ష్మిని చేశాం. ఈ 2 ఉంటే సరిపోదు, అన్నిటికీ 3 చెబుతూ ఉంటాం. 3 ముళ్ళు, ముమ్మారు, 3 సార్లు మాట ఇవ్వడం 3తో ముడిపడి ఉంటుంది. అందుకని 3వ అమ్మ మనకి అతి ప్రధానమైంది. ఇప్పుడు ఈ గొంతుకతో జై చెబుతున్నామంటే ఎవరి యొక్క అనుగ్రహం చెప్పండి? వాగ్దేవి. వాక్కు ఉండాలి కదా. ఆ వాక్కునిచ్చే తల్లి. మీ పిల్లలందరూ కూడా అద్భుతమైన చదువులు రావాలని, మీ ఇంట జ్ఞాన సిద్ధి ఉండాలని ఆ వాగ్దేవి స్వయంగా బాసర నుంచి ఆ వాగ్దేవి సరస్వతీదేవి దిగి వచ్చింది మన కోసం. ఒక్కొక్క క్షేత్రం చూడండి. ఈ యొక్క క్షేత్రాల్లో మనం వెళ్ళి దర్శనానికి వెళ్ళా ఇబ్బంది padu ఉంటాం. బాసర నుంచి స్వయంగా జ్ఞాన సరస్వతి అమ్మవారు మన క్షేత్రానికి విచ్చేసి మనందరినీ ఆశీర్వదిస్తుంది. ప్రపంచమంతా వీక్షిస్తున్న వీక్షకులందరినీ ఆశీర్వదిస్తోందమ్మా. ఆ అమ్మవారికి కుంకుమార్చన జరుగుతోంది. మనం ఏదైనా చదివేటప్పుడు చదివామేమో పదములలో అమ్మ లగన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, కానీ వీక్షిస్తున్నాం. ఇది కదా మన అదృష్టం, ఇది కదా మన పూర్వజన్మ సుకృతం, ఇది కదా మన భాగ్యం. ఆ భాగ్యం చేత 3 అమ్మలు వచ్చారు. విడివిడిగా రామేం 3 వస్తామన్నారు. 3 కలిసి వచ్చారు. ఎక్కడ బాసర, ఎక్కడ విజయవాడ, ఎక్కడ విశాఖపట్నం. ఆ 3 మనల్ని అనుగ్రహించడానికి ముమ్మూర్తులా అన్నామే. ఆ 3 మూర్తులు వచ్చారు. 3వ మూర్తి అయినటువంటి బాసర జ్ఞాన సరస్వతీదేవి ఆ క్షేత్రం నుంచే వచ్చిన మహాపండితులు. మీరు వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ దర్శనం చేసుకుని ఉంటారు. బ్రాహ్మణో మమ దైవతం అని వాళ్ళు వచ్చి మనతో స్వయంగా చేయిస్తూ ఉన్నారమ్మా. అమ్మవారి యొక్క ధ్యానాన్ని, సంకల్పాన్ని మీతో చెప్పిస్తారు. ఎక్కడ కంఠాన్ని దాచకండి. ఇక్కడైతే అసలు దాచద్దు. వాగ్దేవి కదా, ఆవిడ ఇచ్చినటువంటి వాక్కుని మనం దాచద్దు. గట్టిగా చెబితే మనకి మళ్ళీ మళ్ళీ అద్భుతమైన కంఠాలు ఉంటాయి. అందుకని అందరం కూడా సంకల్పాన్ని, ఆ పూజా కార్యక్రమాన్ని చేద్దాం. దేవీం వాచమయంతదేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే సానో మంత్రేషమోర్జద్దుహానాధేనుర్వాకస్మానుపసుష్టుదైదో శుక్లాం వరదరం దేవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆజన్మ ప్రాణానాయమ్య కేశవాదిస్మరణం. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संघर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, दोक्षजाय नमः, नरसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरे नमः, श्रीकृष्ण परमात्मने नमः. अत्यपूर्वोच्चारित एवं गुणग्रहगण विशेषण विशिष्टायां शुभतिथौ या कुन्देन्दुतुषारहारतरला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करः प्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमोस्तुते। ओम सरस्वत्यै जय जय ज्ञान सरस्वती माता అమ్మవారి కుంకుమార్చన ప్రారంభమవుతుంది. అయ్యేంతసేపు మీరు ఒక నామం చెబుతూ అర్చన చేయాలి కదా. ఆ నామాన్ని 5 మార్లు చెప్పిస్తాను. చేతులు పైకెత్తి సరస్వతి అమ్మవారికి నమస్కారం చేస్తూ ఆ నామాన్ని గట్టిగా చెప్పండి. కంఠాన్ని దాచొద్దు, వాగ్దేవి కాబట్టి ఆ వాక్కును దాచొద్దు. 5 మార్లు చెప్పిస్తాను. ఆ నామాన్ని చెబుతూ కుంకుమ వేయాలి. ముందుగా చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఓం సరస్వత్యై నమః. ఇంకా గట్టిగా ఓం సరస్వత్యై నమః. ఓం సరస్వత్యై నమః. మా ఆవిడ ఇచ్చిన కంఠమే కదా, ఎక్కడ కొనలేదు కదా, రెంటేమీ లేదు కదా దీనికి. గట్టిగా చెబుదామా? ఓం సరస్వత్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఇంకా గట్టిగా ఓం సరస్వత్యై నమః. 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 ఇదే నామాన్ని చెబుతూ ఈ 3 వేలతో కుంకుమ తీసుకుని అమ్మవారిని అర్చిస్తూ స్వయంగా ఆ సరస్వతి అమ్మవారి పాదాల చెంత మీరు వేస్తున్నట్టుగా భావన చేస్తూ ఓం సరస్వత్యై నమః అంటూ అర్చన చేయాలి. ज्योत्यै नमः पार्वत्यै नमः सर्वमङ्गलाय नमः हिङ्गुलाय नमः चण्डिकाय नमः दान्ताय नमः पद्माय नमः लक्ष्म्यै नमः हरिप्रियाय नमः त्रिपुरानन्दिन्ये नमः नन्दाय नमः सुनन्दाय नमः सुरवन्दिताय नमः यज्ञविद्याय नमः महामायाय नमः वेदमात्रे नमः शारदाय नमः धृत्ये नमः प्रीत्ये नमः प्रियाय नमः प्रसिद्धाय नमः मृणाल्ने नमः विन्दवासिन्ये नमः सिद्धविद्याय नमः महाशक्त्यै नमः पृथिव्ये नमः नारदसहिताय नमः पुरोहरप्रियाय नमः कान्ते नमः कामिन्ये नमः पद्मनाभाय नमः हरिप्रियाय नमः त्रिपुरानन्दिन्ये नमः नन्दाय नमः सुनन्दाय नमः सुरवन्दिताय नमः यज्ञविद्याय नमः महामाय नमः वेदमात्रे नमः शारदाय नमः धृत्ये नमः प्रीत्ये नमः प्रियाय नमः प्रसिद्धाय नमः मृणाल्ने नमः विन्दवासिन्ये नमः सिद्धविद्याय नमः महाशक्त्यै नमः महासरस्वत्यै नमः। जगदम्बार्पणमस्तु महासरस्वती चरणारविन्दार्पणमस्तु। जय जय ज्ञान सरस्वती माता की जय जय ज्ञान सरस्वती माता की जय ज्ञान सरस्वती माता की। ముగ్గురమ్మలకి ముచ్చటగా మనం చేసుకున్నాం. అద్భుతమైన రోజు ఈ రోజున కార్తీక మాసము మరియు అందున అద్భుతమైన శుభవేళ సాయంకాలం వేళ దీపోత్సవ సమయంలో ముగ్గురమ్మలకి చేశారు. ఆ ముగ్గురమ్మల యొక్క చల్లని చూపులు మీ అందరికీ కలుగుతాయి. ఇదే విధంగా ప్రతిరోజు ఒక విశేషమైన క్షేత్రం నుంచి మనకి ఆ దేవతామూర్తులు మనల్ని అనుగ్రహించడానికి ఆశీర్వదించడానికి వస్తూ ఉంటారు. పరమ పవిత్రమైన పూజలను మీతో స్వయంగా చేయిస్తూ ఉంటాం. మీకు ఒక మూర్తిని విగ్రహాన్ని ఇచ్చి మీ ముందే పూజా ద్రవ్యాలు మీరందరూ చేసుకోవాలని భావన, కోటి గొంతుకలు కోటి చేతులన్నీ ఒకటవ్వాలని భావన ప్రతిరోజు ఉంటాయి. ప్రతిరోజు ఈ పరమ పవిత్రమైన కార్యక్రమాలన్నీ మీరు ఆచరించుకొని తరించి అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. లక్ష్మీదేవికి అలాగే సరస్వతీదేవికి దుర్గా అమ్మవారికి చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేసి మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా కోరుకోండి. ఒక క్షణం పాటు నిశ్శబ్దంగా. Thank you.
ముందుగా మహాలక్ష్మి అమ్మవారికి హారతి సమర్పణ జరుగుతోంది. మనందరం కూడా చేతులతో ఘంటానాదాన్ని మోగించినట్టుగా చేతులు పైకెత్తి మనం శబ్దం చేస్తూ ఉందాం. ఒక్కొక్క హారతి పూర్తయ్యాక 3 హారతులు ఒక్కమారు మీకు అలా అద్దుకోవడానికి, కళ్ళకద్దుకోవడానికి మనం అర్పణ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు, సమస్త శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ కనక మహాలక్ష్మీ దేవ్యై నమః. ఆనంద కర్పూర దివ్య నీరాజనం సందర్శయామి. ఓం అమ్మ బాసర మనము విశాఖపట్నం నుంచి విజయవాడకు వచ్చేసాం. విజయవాడలో దుర్గా అమ్మవారి హారతి సమర్పణ జరుగుతోంది. గట్టిగా శబ్దం చేస్తూ మనం హారతి సమర్పణ చేద్దాం. దుర్గాదేవ్యై నమః. ఆనంద కర్పూర దివ్య నీరాజనం సందర్శయామి. బాసర సరస్వతి అమ్మవారికి హారతి సమర్పణ జరుగుతోందమ్మా. అందరూ కూడా గట్టిగా కరతాళ ధ్వనులు ఘంటానాదంలాగా చేస్తూ ఓం సమ్రాజంచ విరాజంచ గృహే లక్ష్మీయాస్తస్యా మాసకం ప్రజామసే. జై జై జ్ఞాన సరస్వతి మాతాకి. ముగ్గురమ్మల యొక్క హారతులు మీ ముందుకు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా 2 చేతులతో 5 మార్లు కళ్ళకద్దుకోండి నిదానంగా. ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని, ముగ్గురమ్మల యొక్క చల్లని చూపు మీ అందరికీ రావాలని, ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం మీ కుటుంబం అందరికీ కూడా కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా భక్తి ప్రధానంగా నమస్కారం చేయండి. జై జై కనక దుర్గా మాతాకి, కనక మహాలక్ష్మీ మాతాకి, జై జ్ఞాన సరస్వతి మాతాకి. ఓం శృణయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ైరంగైః యజేమదేవైః సంయదాయో స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారిక్షో అరిష్టనేమిః బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. మిత్రస్య మా 3 దేవస్థానాల నుంచి ఆశీర్వచనం జరుగుతోంది. మీ అందరికీ ఫలితాలన్నీ రావాలని వేద మంత్రాలన్నీ చదువుతూ ఉన్నారు. చేతులు జోడించి శిరస్సు వంచి ఉండండి. ఆశీర్వదించినట్టుగా ఉంటుంది మీ అందరికీ. నమస్తే వాయో ప్రత్యక్షం బ్రహ్మాసి బ్రహ్మ వదిష్యామి వదిష్యామి సత్యం వదిష్యామి మామవతు భక్తారమవతు భవతు మాం భక్తారో. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు వీర్యంగరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఉదాయై ధనదాయై మహాధనే ధనమే దుషదాం దేవీం సర్వకామాన్
పుత్రార్థసిద్ధయే పుత్రధనో ధాన్యో అస్తశ్వాజా విగోరథో ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు జయ జయ దుర్గా మాతా కీ కనక మహాలక్ష్మీ మాతా కీ వాసర జ్ఞాన సరస్వతి మాతా కీ కోటిలింగేశ్వర భగవానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. వేదోక్తమైన ఆశీర్వచనం కూడా మీకు జరిగి అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశీర్వచనం చేశారు. ఆ పండితులందరికీ కూడా నమస్కారం చేయండి అక్కడి నుంచే పాదాలకి. ముగురమ్మల కుంకుమార్చనతో శోభిల్లిన ఈ కైలాస ప్రాంగణం